ఈ న్యూమరికల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏ క్రికెటర్ హ్యాస్ ఏ బాల్ విత్ వెలాసిటీ అన్నాడు. వెలాసిటీ ఇచ్చాడు మనకి u = 25 మీటర్/సెకండ్స్ అనేది మనకి ఇక్కడ వెలాసిటీ ఇచ్చాడండి. దాని తర్వాత అట్ 60 degrees అని అన్నాడు. 60 degreesతో మనకి హిట్ చేశాడట. 60 degree అబౌవ్ ది హారిజాంటల్ అని అన్నాడు. ఈ హారిజాంటల్ నుంచి 60 degrees అంటున్నాడు. నెక్స్ట్ హౌ ఫార్ అబౌవ్ ది గ్రౌండ్ ఇట్ పాసెస్ ఓవర్ ఏ ఫీల్డర్ అంటున్నాడు. ఈ ఫీల్డర్ ఇక్కడ నిలబడ్డారండి. ఇక్కడ నుంచి ఈయన హెడ్ నుంచి ఇట్లా పాస్ అయిపోతుందండి. ఇక్కడ బ్యాట్ ఉంది, ఇక్కడ నిలబడ్డాడు కదా మన బ్యాట్స్మెన్. ఈ బ్యాట్స్మెన్ నుంచి ఈ ఫీల్డర్ అనేది 50 మీటర్స్ అనేది డిస్టెన్స్ ఇచ్చాడు మనకి. ఇక్కడి నుంచి పాస్ అవుతూ ఇట్లా వెళ్ళిపోయిందట, గ్రౌండ్కి ఇట్లా వెళ్ళిపోయిందట. అప్పుడు మనకి ఏమడుగుతున్నాడు అని అంటే, సో ఏమడుగుతున్నాడు, హౌ ఫార్ అబౌవ్ ద గ్రౌండ్ అంటున్నాడు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి హైట్ అడుగుతున్నాడు. మనకి తెలిసిందే వెలాసిటీ u అనేది ఇట్లా ఉంటే, సో రెండు కాంపోనెంట్స్గా మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి u cos θ, ఒకటి u sin θ అని మనం ఇక్కడ డివైడ్ చేద్దాం. ఫస్ట్ ఈ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేద్దాం. xలో ఉన్నట్టు వెలాసిటీని ux u cos θ. మనకి u ఇచ్చాడు వాడు 25, cos θ ఇచ్చాడు కాబట్టి 60 degrees, cos 60 ఎంత అవుతుంది, 1/2 అవుతుంది. 25 × 1/2. అదేవిధంగా వర్టికల్ కాంపోనెంట్ వెలాసిటీ u sin θ తీసుకుంటే u వాల్యూ మనకి 25, sin 60 అంటే √3/2 ఇక్కడ పెట్టేశానండి. సో మనకి వర్టికల్లో యాక్సలరేషన్ g అనేది ఇట్లా ఉంటుంది మనకి. సో మనకి x యాక్సిస్లో హారిజాంటల్ యాక్సలరేషన్ ఉండదు కాబట్టి 0 అని పెట్టేశాను నేను. మీ ఫార్ములా వాడుకున్నాను, s = ut + ½ at². ఫస్ట్ ఏం చేద్దామంటే హారిజాంటల్ మనకి, సో ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ sx = uxt + ½. ఇక్కడ ఏ ప్లేస్లో మనం డైరెక్ట్ 0 పెట్టేసాం కాబట్టి టోటల్ ఫ్యాక్టర్ 0 అయిపోతుంది. మనకి ఇక్కడ sx ఇచ్చాడంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 50 ఇచ్చాడు మనకి. ux మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాము, ఎంత వచ్చింది మనకి 25 × 1/2. 25 × 1/2 పెట్టాను, t ఇట్లా పెట్టాను. ఇక్కడ నుంచి 25 2 మనం క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 2 2 × 2 అంటే 4 వచ్చేసింది. t వాల్యూ అనేది 4 వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దాము, s5ని ఫైండ్ అవుట్ చేద్దాం. s5ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇక్కడ దీంట్లో uy పెట్టేసేయండి, ½ ఏ ప్లేస్లో -g పెట్టేయండి. ఇక్కడ ఏం పెట్టాను కదా, ఏ ప్లేస్లో -g పెట్టేయండి, t². ఇప్పుడు t వాల్యూ కూడా మనకు తెలుసు, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం. సో sy ప్లేస్లో మనకు కావాల్సింది y కదా, y పెట్టేశాను. మన uy ఎంత వచ్చేసింది, ఇక్కడ uy వచ్చేసి 25 × √3/2. 25 × √3/2. సో t వాల్యూ మనకి 4 కాబట్టి 4 పెట్టేసాను నేను. ½ g వాల్యూ కూడా 9.8 ఎగ్జాక్ట్ గా తీసుకుంటున్నాడు. మీరు క్యాలిక్యులేషన్ లో 10 తీసుకుంటే కొంచెం వేరియేషన్ వస్తుంది ఆన్సర్ అంతే. t వాల్యూ మళ్ళీ ఒకసారి 4² పెడుతున్నాను నేను. ఇక్కడ 2 2 4 పెడితే ఇక్కడ 2 × 25 మనకి 50 వచ్చేస్తుందండి. √3 వాల్యూ గుర్తుపెట్టుకోవాలి మనం, 1.732 అని. నేను ఇక్కడ 2 క్యాన్సిల్ చేసి దాన్ని మల్టిప్లై చేశాను. ఇక్కడ పక్కన నేను మల్టిప్లై చేస్తే 78.4 వచ్చింది. ఇది మొత్తం మనం మల్టిప్లై చేస్తే ఇంకా ఎక్కువ వాల్యూ వచ్చింది. దీంట్లో సబ్ట్రాక్ట్ చేశానండి, 84 సంథింగ్ వస్తుంది. ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే నాకు 8.2 మీటర్స్ అనేది ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చేస్తుంది, ఈ y వాల్యూ.